क्या ताकिना इड ताकिनी इनके चंपक ताकिनी మళ్ళీ నా పేరు బండ్లు నేర్చుకుని ఉంటే ఆ జీప్ అవన్నీ ఉన్నాయి కదరా దాని మీద ఇప్పుడు వానికి దెబ్బ తాకింది ఇప్పుడు ఏంది బండ్ల తలం నువ్వు ఇచ్చినావు నాకంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నెక్స్ట్ టైం చెడుకన పోయినా అనుకో చంపేస్తా నేను దీనికి బండి రాదు నువ్వు వాన్ కొట్టొద్దు నీకు ఏమైందిరా ధరతోరా ముట్టన అవసరం లేదు అంటే అవసరం రా చెప్పుర్రా ప్రశాంతంగా ఉండనియరేంద్రా ఎట్లా ఎట్లా తాకింది ఓ నడిపిరు హలో 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 బండి గుద్దేసిందంట హలో ఎవరు ఎవరు గుద్దింది ఎవరు ఎవరు నడిపారు ఇర్ఫాన్ ఇర్ఫాన్ తీసుకోవేను ఏడా ఏడైంది ఏడా ఏమైనా అయిందా ఎవరు నడిపిరు ఇర్ఫాన్ నడిపిండా ఎందుకు ఇస్తారా మీరు సన్ని నడుపుతుంటే ఇర్ఫాన్ సన్ని ఎందుకు ఇచ్చిరా వాడి బండి రాదు వాడికి ఎందుకు ఇచ్చారు ఇర్ఫాన్ ఎందుకు తీసుకోవారు మీరు ఏంది అరే మీరు అరే మీరు వస్తే నాకు ఇట్లా టాచ్ ఏందిరా ఏం చేస్తుర్రా భయ్ మీకు బండి ఎందుకు ఏ బండి తీసారు కియానా బిఎండబ్ల్యూ ఎందుకు తీసారు అరే మీరేమా మరే మీరు పిచ్చోనారా మీరు ఓవర్ ఏమైంది ఏమైనా పెద్ద అయిందా మీరు ఏడున్నారు మీరు కరెక్ట్ లొకేషన్ ఏడా మీది నాకు లొకేషన్ పెట్టు లొకేషన్ పెట్టు నీకు రాని అరే నువ్వు నీకుండాలా నువ్వు ఎందుకు పంపించినావు నువ్వు అక్క కూర వండుతుంటే తీసుకొని పోయినట్టు టైం ఎంత అవుతుంది ఈ టైంకి ఏం మజాకు లేదు బండి తాళమే బండి తాళాలు ఎందుకు ఇస్తారు కూర్చో జల్దీ కూర్చో ఏడొస్తావు నేను వాయిస్ వస్తా కదా చాలా ఉంటారు రాత్రి పూట ఇగో ఇట్లా వేసుకుంటా ఉంటారు వచ్చి ఏదో ఒకటి నాకు ఇలా నా బాధలే నేనున్నా వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటారు ఇగో ఇట్లా ఇట్లాంటి పనులు వేసి పెడతారు అరే నా బాధలే నేనున్నా పండుకోమంటారు ఇప్పుడు నాకు జాండీస్ వచ్చింది పడుకో అంటారు మళ్ళీ ఇగో ఇట్లాంటి పనులు వేసి अरे इरफान ताकि ना वांजे इरफान क्या हुआ क्या हुआ ताकि ना अरे मेरी मच्छी अरे ఎందుకు రావాలి ఎందుకు ఇచ్చారు నువ్వు బండి నువ్వు ఎందుకు బండి వచ్చా నువ్వు ఎందుకు అది క్యావో ఆకి క్యావోరా
అది స్టీరింగ్ అరే మీరు ఏం స్టీరింగ్ రా, మీరు ఏం ఇదిగో దెబ్బ తాకింది కదరా వానికి. కింద పడ్డది కదా, దాన్ని తాకిందా అది? అరే మీరు చెప్ప తాకిందిరా. అరే మీరు ఎందుకు తీస్తారా? టార్చ్ పెట్టు. ఈడ తాకింది ఇంకే చెంపకు తాకింది. అరే మీరు ఉండే జాగాలో తుమ్ కై కూర్చోలే గాడి. నువ్వు ఎందుకు తీసినావురా? నేను తీయలేనన్నా, వీలే పోయిర్రు. బయటికి పోదామని చెప్పి సన్యానికి రాదు కూడా. అరే మీరు ఏం మజాకులు భయ, ఏం అవసరం భయ చెప్పు. మజా కాలేదన్నా, ఆ సన్యా నడిపిండు, నడతా స్టీరింగ్ తిప్పేసి అంతే. కై కూర్చోలా బేటా. అన్నాడు రాయి మీద కింద రాయికి తగిలింది. ఆడే చెప్తున్నా. అరే మీరు ఏంద్రా ఒక్క అసలు నేంద్రా నువ్వు ఈ బండి ఎందుకు తీసినావు? ఏం అవసరం రా భయ్ నీకు? స్టీరింగ్ దిబ్బగానే మెల్లగా ఏం నడపలేనా, ఫాస్ట్ నడిపిండు. అరే అరే మీరు బండ్లు నేర్చుకుని ఉంటే ఆ జీప్ అవన్నీ ఉన్నాయి కదరా, దాని మీద ఇప్పుడు వానికి దెబ్బ తాకింది, ఇప్పుడు ఏంది? అడ్డపనే పోదామన్నా, బయటికి పోదామన్నాడు. అరే నీ నరేష్ అన్నాడు సన్యాడు నడిపిండు. ఈడు మెల్ల నడుపురా అని చెప్తా వాడు ఎక్కించి తీసుకొని వచ్చిండు. అరే మంచి తమాషా చేస్తున్నావు, ఇంకా చేసి నా పేరు చెప్తున్నావు. మీరు ఇద్దరు తీసుకొని పోయింది. నేను నడిపించిన, అవును నేను నడిపించినప్పుడు ఇట్లా చేసిన, నేను చేసిన నడిపిస్తే అన్ని కవర్ ఇచ్చి వాడు తీసుకొని వాళ్ళే. అరే మీరు చేసింది అది కాక ఇంకా ఉల్టా కొట్లాడుకుంటారు. మంచి నువ్వు నడుపుతున్నావు. ఆ గడ్డపరా తీసుకురా. ఇప్పుడు ఏంద్రా మొత్తం ఇంట్లో వేసి ఏడికెళ్ళి వస్తుంది. అరే నువ్వు మళ్ళీ అబద్ధాలు ఆడకు నరేష్, నేను చెప్తున్నా. అరే బండి నువ్వు కొట్టుకోరు. అవురా బాయ్, మీకుందంతా మీరు తీసుకొచ్చి నా పేరు వేస్తున్నారు. నేను చేస్తాను, నేను ఒప్పుకుంటా. నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను ఎందుకు ఒప్పుకోవాలి చెప్పు. దెబ్బ తాకింది, కారు లోపల పడ్డది, అది ఆలోచించుర్రి. తాకుతాను. అన్నాడు సండే నువ్వు చెప్పకపోతే బండి ఎందుకు తీసుకుంటుంటే సన్ని? నువ్వు చెప్తేలే కదా. నేను చెప్పాను. మరి ఎవరు చెప్పిండు? సాయిబాయి అడుగు ఒకసారి. అసలు మీరు చెప్తేనే ఎవరు తీసుకొని నడిపించింది? నాకేం అవసరం, మాకేం అవసరం? పిచ్చలమా మరి? మేము ఎప్పుడన్నా ఇట్లా చేస్తామా మరి? మాకు రాదని మేము ఇట్లా చేస్తామా మరి? చెప్పి వేస్తా బంద్ చేసుకో నువ్వు. అరే ఈయన దెబ్బ తాకింది. అరే మీరు చేసింది కాక లొల్లిలు పెట్టుకోకండి రా భయ్. ఏం చేయలేనా? వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకొని నా పేరేస్తున్నాను, చేసి ఒప్పుకుంటా. చెయ్యదు ఒప్పుకుంటా చెప్పు. తప్పు చేస్తే అవన్నీ కాదు. ఇర్ఫాన్ కోరిచ్చిరు చెయ్యికి. నువ్వు సరే బండి నువ్వు ఒక్కసారి ఆగురా. నువ్వు వానికి ఎందుకు ఇచ్చినావు బండి? నేను ఇయ్యలేనా? ఆడికెళ్ళి వీడు చెప్తావని నడిపించినా, నేను ఇయ్యలే బండి తాళం. ఏమవసరం మళ్ళీ నా పేరు.
ఆ బండి తీసాడు చూస్తారా మీరు కొట్టుకుంటురేంద్రా? మరి మొత్తం నా మీద వేస్తున్నాడు ఒప్పుకుంటారా చెయ్యండి ఎందుకు? మీరు కూర్చురేదా ఆ, మర్చిపోతున్నారు మీరు. మొత్తం గణేట్ అంతా రాసుకోపోయింది. అదే మా అందరు కూర్చురు మా మీద వస్తుంది. గడ్డ పారా దేరా అది తీసుకురారా అబ్బో. అరే చేసి వాళ్ళు వీళ్ళు కాదురా వద్దాయి. వణుకుతుంది ఇక ఫస్ట్ హాస్పిటల్ తీసుకోదామన్నా. ఏం దాకలే చెప్పక దాకింది గిరికపోయింది. ఏం దాకిందిరా? సంవత్సరం రా పాపం చిన్న పూరని. సరేరా టైం ఏమైతుందిరా? ఈ టైం కి ఎందుకు తీసుకోవద్దా? చాయ్కి పోదామని చెప్పి ఆయన రైడ్ తీసుకోదామని చెప్పి తీసుకొచ్చి పోతున్నాం. ధన్మన్ కార్ రైట్ స్టీరింగ్ రైట్ తిప్పే వరకు బండి అటు అయిపోయింది. మట్టి తీస్తానే సెట్ అవుతుంది, లేకపోతే కాదు అది. సాయి ఇగో ఆ రాయి తీద్దాం. దీని మీద కూర్చొని ఉంది, ఇది లేపాలి. అందరు కలిసి ఇది లేపితే మనకు అది వస్తుంది. ఇదిరో ఇదొద్దు, టార్చ్ వద్దు, పట్టుకో. ఇట్లా ఇడికిరా చిన్న పిల్లలు అది బంపర్ బంపర్ అమ్మ ఇట్లా లేపూరు దాన్ని అంతే అన్న. ఈ జర్ర ఈ మట్టి తీసి వచ్చేస్తాను. ఓ రాయి మొత్తం ఈడికెళ్ళి ఆడదాకా గిరికోపోయింది కదరా. నా నుంచి రాయి గాయం పడి పై పోయింది. అరే మొత్తం వచ్చేసింది కదా రాయి. కింద గీరికపోయింది, అది సౌండ్ వచ్చింది పెద్ద. అరే మొత్తం ఇది అంతా గిరిక. ఏం అవసరం రా చెప్పుర్రా, ప్రశాంతంగా ఉండనియరేంద్రా. మీకు ఏం అవసరం చెప్పు. అదంతా ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది. ఆ బంపర్ ఇప్పుడు గుంజినాం అనుకో, మళ్ళీ అదొకటి ఇరిగిపోతుంది. అరే ఉండే జాగాలో ఉండరు, వచ్చిరు మంచిగా కామొచ్చి. మా బండ్లతో ఏమొద్దురా, బండ్లు ఏమున్నాయి మీకు? బండ్లతో చస్తురేంద్రా. అరే తెలుసు అంటే అట్లా కాదురా. మీరు ఎందుకు పోరం చేయకి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు చెప్పు, నువ్వు చెప్పు. మనకి రాని పనులు అన్ని వేసుకుంటా కావాల్సిన కాదురా. మీరు అసలు ఈ టైం తీసుకోవడే తప్పు. అది తీసుకొని వచ్చాను ఈయన వచ్చింది కాక ఇంకా పట్టుకొని వస్తాడు. కొట్టాడాలి కావాలని ఉంటాయి ఆయనకి, లొల్లి కావాలని ఉంటది. నువ్వు ఎందుకు తీసుకొని పోయినావు సార్ని? కొంచెం గుర్తుందా? ఇంకా కడ్డప తీసుకొచ్చి నాకు మేము తీసుకునే పోలే. మేము పోవాలని చాయ్కి పోలేము. వాడి స్టీరింగ్ ధన్మని తిప్పిండు. అన్నాడు అంటే బండ్ల తలం నువ్వు ఇచ్చినావు నాకంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు వచ్చినావా? తీయకరా, కింద అంతుందన్న ఆడ కొట్టురా. నేను తీసేయి. ఈయన వచ్చింది కాక అక్కని చెప్పి తీసుకొచ్చింది. మళ్ళీ ఎక్కించింది మళ్ళీ ఎవరెక్కిచ్చిరా చెప్పకుండా అయిపోతుందా? తాకింది చిన్న అయిపోతుంది. నాకు చెప్తాను, వాళ్ళకి చెప్పు. నేను పండుకొని ఉన్నా నీ ముందంటే మళ్ళా నాకు చెప్తున్నావు. ఒక్క మాట అన్నాడు. ఇర్ఫాన్ గారు ఎందుకు పంపించడం? కొంచెం కూడా బుద్ధి లేదు. ఇంకా మాట్లాడుతున్నావు కథలు పడుకుంటా. ఏమైంది? ఇగో దెబ్బ తాకింది కదా. తాకింది దెబ్బ. ఎంత సిగ్గుశరం లేకుండా ఇంకా తాకింది దెబ్బ అని. నువ్వు ఎందుకు కట్టప తెచ్చా ఇద్దరు కొట్లాడ పెడుతున్నావు? మంచిగా అయింది అరాబా ఇట్లా. అక్క కావస్కన్ అయితే ఆడదు ఇయ్యలేక రాత్రి పూట
ఆర్బి కాస్కాన్ అయితే ఏం చేయలేడు అక్కడ నన్నే అంటాడు. నిజంగా ఆర్బి కాస్కాన్ ఏం చేయలే. కాస్కాన్ చేస్తే నేను చెప్తుండే. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ డ్రైవింగ్ చేసిండు, మధ్యలో ఆగిండు, వీడు తీసుకుండు. నువ్వు చెడగొడుతున్నావు. నేను చెడగొడుతున్నా అంటే నేను ఉన్నప్పుడు ఖాళీ జాగాలో అది చేస్తా, టర్నింగ్ లలో ఇస్తానా నేను? నేను ఉంటా కదా పక్కనే, దీనికి బండి రాదు. ఏయ్, నువ్వు వాన్ కొట్టొద్దు. అర్హత లేదు, నీకు అర్థమైందా? నువ్వు పిల్లలను కొట్టొద్దు, నువ్వు పిల్లలను కొట్టొద్దు. నువ్వు పిల్లలను కొట్టి మొత్తం అవుతుంది. ఎందుకు కొడతారు? చూడాలా? నువ్వు వద్దా ఎందుకు తీసుకొని వచ్చినావు? ఏడ్చుకుంటా ఏం కాదని చెప్తావు? చెప్పండి ఎట్లా తెలుస్తుంది? వచ్చిందంటే కొంచెం పిచ్చా తీసుకెళ్ళి గాయత్రి అర్హత లేదు. ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? ఇంకోసారి ఓడు, నువ్వు పంపించదు. నెక్స్ట్ టైం నుంచి ఎక్కడికైనా పోయినా అనుకో చంపేస్తా నేను. రేపటి రోజున ఏమైనా అయితే అప్పుడు అను, కూర్చొని ఏడువు. ఏం కాదా కాంతి ఏమైతుంది? ఏదో అది 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 తిప్పింది కాబట్టి అది దాటింది. అరే ఓ మొత్తం దానికి ఏమి అది చేసేస్తావా ఏంది? గీతలు హైడ్ చేసి చేస్తే ఎడికెళ్ళి వస్తుంది. కింద అంతుంది ఇంకో తోటి ఇంకా ఇల్లు కూడా పోదా కింద మట్టి మొత్తం. ఈడికెళ్ళి ఉందిరా కట్టప్ప. ఇగో నేను ఒక మాట చెప్తా. ఇగో ఇగో నేను ఒక పని చేస్తా, దీని కింద రాయి పెట్టు. ఇప్పుడు ఎట్లయినా తిరుగుతుంది, అర్థమైందా? దీని కింద కొంచెం రాయి పెట్టినాం అనుకో, ఇది హైట్ లో ఇస్తుంది, ఇది హైట్ లో ఇస్తుంది. మీకు అర్థమైందా? దీని కింద రాయి పెట్టరా. నువ్వు పెద్ద రాయి పెట్టినావు అనుకో, నేను బండి తీస్తా. అప్పుడు ఏమైతుంది అంటే టైర్ దాని మీదకి ఎక్కుతుంటది కదా, ఇది హైట్ లేస్తుంది, ఇది హైట్ లేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అది మొత్తం మట్టి మీద కూర్చొని ఉంది. ఇగో మొత్తం కింద వరకు ఉంది అది. ఇగో ఇగో మొత్తం కింద వరకు ఉంది. ఈడికెళ్ళి చూడు, ఈడికెళ్ళి చూడు ఎంత ఉంది కింద. ఇక పోనీ అరే కూలర్ కి దాకుందిరా, తాకుతుందా? సౌండ్ వచ్చింది. ఇది మొత్తం ఇది మొత్తం దాని మీదనే ఉందిరా. కటప మిల్ల దాకి నేను బాలంటుంది. అయ్యో ఇగో దీర్ఘమైన మొత్తం ఇక్కడ పోనీ. అనిపిస్తుందా? తెలియని చెప్పండి ఎట్లా వస్తుందా? అరే ఎట్లా తెలుసురా చెప్పినా పోయి మీరు ఫోన్ చేసిరు కానా? మీరు ఫోన్ చేసినప్పుడే నేను చెప్పినా ఈ దాకా నడుచుకుంటూ వచ్చింది. అయిపోతున్నాడు. అందరు కలిసి వాని మీద ఎగబడుతురేంద్రా? ఒత్తేస్తురెందుకురా? నడిపినంటే కట్టపని ఇచ్చింది. అదంతా ఒకసారి ఫస్ట్ ఇది ఏం చేసాం చెయ్యి. ఇటు ఇటు చీమలు ఎక్కినా స్టార్ట్ చేయ. ఏ జరుగు పిల్లోని జరుపు. ఇగో మొత్తం నువ్వు ఉల్టా ఇగో గై మాట్లాడకు. నేను అంటున్నా చేతులు బాగా కాదు, కొట్టి చంపుతా. నాకు బీపీ అవుట్ చేయకు, అర్థమైందా? రాయి ఇంతకు వచ్చింది మధ్యలోకి సాగు కొంచెం ముందుకోనన్నా, కొంచెం ముందుకు కింద కింద అలా కొంచెం ముంగట రావచ్చు. రేపు ఉందా పోనీ పోనీ చెప్పండి చెప్పండి చెప్పండి.
ఇంకా తప్పుడు చెయ్యాలి అంటే చూసుకుంటా స్మెల్ వస్తున్నా వాసన వస్తుంది. వాసన వస్తుందా? టైర్ తిరుగుతుంది కదా అదే కావచ్చు. అరే ఆ టైర్ తిరిగింది వెనకల్ది, వెనకల్ది తిరిగిందనా, వెనకల్ది లేలే అది రబ్ అయింది, అది అందుకోసం స్మోక్ వస్తుంది, ముందటికెళ్ళి వస్తుంది స్మోక్. ఏమో వేలిందా? ఏం పేరే అరే కూలెంట్ వలిగిందిరా, కూలెంట్ వలిగింది. ఇదంతా ఎగిరింది, కాలుతున్న వాసన వస్తుంది. అరే ఎందుకు తీస్తారా? అరే లక్షలు అయితే రాబాయ్, మీకు ఏం అవసరం రాబాయ్? చెప్పురు నాకు ఏం అవసరం చెప్పురి. అరే ఇప్పుడు ఉన్న టెన్షన్ లేని టైంకి పైసలు లేవు, అప్పులు గిప్పులు ఇవన్నీ ఏందిరా? ఇవన్నీ లేనిపోని నాకు పెడుతురు. మాకేం తెలుసు, చూసుకోవాలా రాబాయ్? ఇప్పుడు ఒకటేసారి నేను స్పీడ్ గా తీసుకుంటా, అది అయితే లేదు. దొబ్బుతాము. ఆ టైర్ తిరుగుతుందా చూడు, ఏ టైర్ తిరుగుతుంది? ఇంకా లేదు. ఒక పని చేద్దాం, ఇదే రాయి తీసే బండి, ఇంకొక రాయి తీసే. ముంగట్ తీసుకో, ఫస్ట్ ముందు తీసుకో. వచ్చిందా? తప్పండి న్యూట్రల్ చేసి నూకురి స్టార్ట్ చేసి ఇంకా కాదు, టైర్ తిరుగుతుంది. తిరగానా ఇంకా ఓన్లీ రాదు, పోతుంది ఇంకకి. అరే కింద ఆగుతుందా ముంగట? ముంగట ఆగుతుంది, కింద రాయ పెట్టు కట్టప్ప, ఒకసారి రాయి పెట్టు. దింపేరా? అరే మొత్తం రాయి ఉందన్నా, రాయి ఉంది ఈడ. రాయిని గుద్దిరు వీళ్ళు. రాయి ఉందన్న కడి, ఇది పొగ వస్తుంది. ఆయిల్ ఉందా నాకు? ఇంకా ఈడదే ఎందుకురా? ఏం అవసరం రా? చెప్పుర్రా. అరే ఎందుకు తీసుకోవద్దారా? రాత్రి పూట ఏమో కియా తీసుకోరు, ఏం చేస్తారు? తిప్పి పడేరు. నేను ఏం అడగా, నేను ఈ బండ్లు ఎందుకు ముట్టుకుంటారా? ఏడైనా మన ప్రొఫైల్ చూపించుకొని బండి తీసుకొని పోతా. ఇర్ఫాన్ ఖాన్ స్కూల్ పోనీకి రానికి వాన్ కన్నట్టు తీసుకున్నా నేను. అరే నేనే వాడా, మీరు ఎందుకు తీస్తుర్రా ఈ బండి పైన? ఆయనకి ఉన్నాడు అప్పుడు చెప్పు ఆయనకి. ఇక్కడి ఇవన్నీ వెళ్ళిపోయింది. ఇగో నడపకపోతే అయిపోతున్నాయి, ఇంత దాకా రాకపోతున్నాయి. నేను హాస్పిటల్ తీసుకోవద్దా? కట్టప్ప హాస్పిటల్ పోదాం. ధరతోరా అవసరం లేదు, ముట్టని అవసరం లేదు. ముట్టని అవసరం లేదు అంటే ఇప్పుడు ఏడ తీసుకోతారు? ఆ కియా కార్ తీసుకురా, తీసుకోమను. రెడీ ఉంటాడేమో దేనికి. అన్న అక్క వెళ్ళిపోతుందన్నా. ఎంత దాకింది చూడు, కనిపిస్తుందా? కనిపిస్తుందా? అరే ఎక్కువ కార్లు ఇంపార్టెంట్. అరే కట్టప్ప కియా తీసుకోను. ఏమవుతాం రా ఇప్పుడు మాకు లొల్లీలు.
కట్టప్ప తీసుకురాకపోతే అయిపోతుంది. అయ్యో, ఆ లొల్లికి ఈ లొల్లికి ఛార్జ్ పెట్టకు, ఫిట్టింగ్ పెట్టకు. అర్థమైందా? ఫ్రిడ్జ్ ఇదేం చేద్దాం నాకు మెకానిక్ ఉండాలి. ఉండేది వలిగింది నేను ఉండే జాగాలో ఒకటి ఉండరు. ఇప్పుడు లక్షలు లక్షలు అయితే రా మళ్ళా ఏమైతే లక్ష అవుతుంది అంటే నీ కాదనుకున్నావు ఇది నువ్వు కడి కంటింగ్ చూడన్నా కడి కంటింగ్ ఇప్పుడు ఆయన పిలిచి ఆయిల్ చూడు ఇక అది ఎందుకురా వాళ్ళు ఇంత పెద్ద అయినా నించుండి ఈయన చెప్పొచ్చు కదా ఇంత పెద్ద ఉన్నాడు అన్నా నేను చెప్పి నరేష్ గారే తీసుకొని వచ్చిన తాళము అందరినీ తీసుకోవాలి నరేష్ గారు నేను బయట వీడన్నా నడపాలి ఆయనకి ఇచ్చి నడిపించిండు నువ్వు నడుపుగా సని నేర్చుకోవా ఇంకెన్ని రోజులని ఆడు ఫాస్ట్ పెద్దలు ఎందుకు వచ్చినా పెద్దోని మాట ఎడ లెక్క చేస్తున్నా వాళ్ళు రావద్దు మరి అట్లాంటప్పుడు స్టార్ట్ చేసి మరి parking నిలుచుకొచ్చినా లో నన్ను. వేసిపోతేనే పోతుంది పవర్ స్టీరింగ్ దానికి. ఇప్పుడు స్టార్ట్ చేసినాం అనుకో కూలెంట్ మొత్తం అది అయిపోతుంది, ఇంజన్ సీజ్ అవుతుంది, టోచ్ అని విలువాలి అది. ఆడు 10,000 20,000 అంటారు. వాడు మంది మీద ఎక్కి ఉన్నాడు ఈడు కాకపోతే ఆడు కాకపోతే కట్టప్ప నువ్వు చేసింది చెప్పు. నువ్వు చెప్పు. నడిపే షోకి ఎందుకు నువ్వు మరి? చెప్పొద్దు. ఆడు కాకపోతే ఈడు కాకపోతే అందరు పోయినప్పుడు అందరి పేరు చెప్పరా మరి నీ పేరు ఒక్కళ్ళ మీద చెప్పకు ఎందుకు ఎక్కినావు మళ్ళా? ఆ? నేను పోతుండే. నిన్న కార్ యాక్సిడెంట్ లో చూడండి మీకు ఎంత దెబ్బలు తాకినాయి. ఇగో ఈడ చూడండి, ఇగో ఆగను ఆను, ఇగో ఓలే పడ్డది. ఇదైతే కనిపిస్తుందా? నిన్న రాత్రికి జరిగిన యాక్సిడెంట్ లో ఇంత అయితే దెబ్బ తాకింది అనమాట. సో ఇంకా హాస్పిటల్ తీసుకుని చేసి ఇప్పుడు ఇర్ఫాన్ అయితే ఓకే ఉన్నాడు, ఏం కాలేదు. తప్పులు అన్నాక అందరితో జరుగుతాయి, వీళ్ళకి మా వాళ్ళకి సిగ్గుండాలి తీసుకోవడానికి. ఇగో ఇట్లా చేసి పెట్టిరు. ఇది చిన్నగా అయింది, అదే పెద్ద అయితే ఏంది పరిస్థితి. సో కొంచెం కేర్ఫుల్, ఓవర్ వాళ్ళ తాళాలు జూబ్ లో పెట్టుకొని బండి ఆడ ఈడ పెట్టకండి. ఇక పెడితే డ్రైవింగ్ రాని వాళ్ళు తీసుకొని చేస్తారు.